నమస్తే మిత్రులారా. మన ఇంట్లో పిల్లలకి జ్వరం వచ్చినా, డిహైడ్రేషన్ వచ్చినా మొదటగా డాక్టర్లు చెప్పేది ఓఆర్ఎస్ తీసుకోమని. కానీ అదే ఓఆర్ఎస్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉందని 10 సంవత్సరాలు పోరాడి ఒక డాక్టర్ బ్యాన్ చేయించిందంటే మీరు నమ్ముతారా? ఇంకా షాక్ ఏంటంటే బ్యాన్ చేసిన ప్రొడక్టే పేరు మార్చుకొని ERZL గా మార్కెట్ లోకి వచ్చింది. అది కూడా ఒక 2 months గ్యాప్ లో. అవును మిత్రులారా, డాక్టర్ శివరంజన్ గారు ఓఆర్ఎస్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉందని, అది పిల్లల ఆరోగ్యానికి హానికరమని కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా సీరియస్ గా తీసుకొని ఓఆర్ఎస్ అనే ప్రొడక్ట్ ని బ్యాన్ చేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలుసా? అదే కంపెనీ, అదే ఫార్ములా కేవలం లేబుల్ చేంజ్ చేసుకొని మళ్ళీ మార్కెట్ లోకి వచ్చింది మిత్రులారా. ఇది సింపుల్ గా చూస్తే ఒక కంపెనీ స్ట్రాటజీ అనుకోవచ్చు. కానీ అదే మనం లోతుగా ఆలోచిస్తే మన పిల్లల ఆరోగ్యాలతో, ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకునే విషయం ఇది. డాక్టర్ శివరంజన్ గారు మళ్ళీ దీన్ని గుర్తించి సోషల్ మీడియా ద్వారా పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి అవేర్నెస్ ఇస్తున్నారు. అప్పుడు ఆ కంపెనీ డాక్టర్ శివరంజన్ గారికి నోటీస్ పంపించింది. ఏమని? మీరు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడం కోసము మా బ్రాండ్ ని బ్యాడ్ చేస్తున్నారని నోటీస్ పంపించింది. How dare you send me a notice saying that you dragged me to the court for maligning the names of ORSL and ERZL for my own commercial interests and for getting fan following? Johnson & Johnson and Kenvue? My stand is predated and vindicated by the FSSAI order of October 14th and 15th, and Delhi High Court clearly refused to give you a stay. And saying that ERZL is the new form of ORSL is nothing but a violation of that ban order. And it is going to clearly confuse parents who believed ORSL was ORS. They are now likely to believe that ERZL is ORS. And you are going to drag me to the court for fighting for public health? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మన కోసం, మన పిల్లల కోసం ఎంతో పోరాడిన డాక్టర్ శివరంజన్ గారిని గవర్నమెంట్, కంపెనీ ఇలా టార్గెట్ చేస్తున్నాయో అంటే ప్రజల కోసము ఎవరు పోరాడినా, ప్రజల తరపున ఎవరు న్యాయంగా నిలబడ్డా సరే ఇలాగే కంపెనీస్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళను టార్గెట్ చేస్తూనే ఉంటాయి మిత్రులారా. ఈ నోటీసు డాక్టర్ శివరంజన్ గారికి కాదు. ఈ నోటీసు భారతదేశ భవిష్యత్తును కాపాడుకుంటున్న ఒక భరతమాతకు వచ్చినట్టు. ఈ నోటీసు తన పిల్లల ఆరోగ్యంతో ఒక మాతృమూర్తికి వచ్చినట్టు. ఈ నోటీసు ఒక న్యాయానికి వచ్చినట్టు. ఈ నోటీసు ఒక ధర్మానికి వచ్చినట్టు మిత్రులారా. ఇప్పుడు మనం శివరంజన్ గారికి సపోర్ట్ చేయకపోతే మన సమాజంలో పిల్లల భవిష్యత్తు కోసము, ప్రజల కోసము ఏమైనా చేద్దాం అనుకునే వాళ్ళకి డాక్టర్ శివరంజన్ గారి లాంటి వారు ముందుకు రారు మిత్రులారా. ఇప్పుడు మన ముందు ఉన్న తక్షణ కర్తవ్యం, మన సపోర్ట్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు నోటీస్ ఇచ్చిన కంపెనీ లేబుల్ మార్చి అమ్ముకోండి అని పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ కి చెమటలు పట్టాలి మిత్రులారా. మన సపోర్ట్ ఆ లెవెల్లో ఉండాలి. ఈ వీడియోని మనం ఎంత వైరల్ చేసుకుంటే డాక్టర్ శివరంజన్ గారికి అంత సపోర్ట్ చేసినట్టు. మిత్రులారా, నేను ఈ వీడియోని షేర్ చేయమని అడగట్లేను. ఈ వీడియోని వైరల్ చేయండి. ఎందుకు అంటే ఇది వీడియో కాదు, మన పిల్లల భవిష్యత్తు. ఇది వీడియో కాదు, మన ఆరోగ్యం పైన అవగాహన. ఎందుకంటే మన ఆరోగ్యం, మన భవిష్యత్తు మన బాధ్యత కాబట్టి. మిత్రులారా, ఉంటాను మిత్రులారా. నమస్తే.